హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుబ్బు. మీరు చూస్తున్నారు ట్రెండీ వెబ్ టెక్. ఈరోజు మన వీడియోలో బూట్ స్ట్రాప్ కలర్స్ గురించి తెలుసుకుందాము. నార్మల్గా మనం సిఎస్ఎస్లో ఏం చేస్తాము, కలర్ కోడ్లు ఇచ్చి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇస్తాము. కాకపోతే మనం బూట్ స్ట్రాప్ కాబట్టి ఈ క్లాస్లోని ప్రీడిఫైన్ ఉంటాయి, అవి యూస్ చేసుకుందాము. లైక్ ప్రైమరీ అని ఇస్తే బ్లూ వస్తుంది, సెకండరీ అని ఇస్తేనేమో ఇలా డార్క్ కలర్ వస్తుంది, గ్రే కలర్. డేంజర్ ఇస్తే రెడ్ కలర్, లైట్ ఇస్తే వైట్ కలర్, డార్క్ ఇస్తే బ్లాక్ కలర్ అని, వార్నింగ్ ఇస్తే ఎల్లో కలర్ అని, ఇన్ఫో అంటే లైట్ స్కై కలర్ అని, అండ్ గ్రీన్ ఇస్తే సక్సెస్ అని, లైక్ దట్. ఇప్పుడు మనం ఒక H1 ట్యాగ్లో వెబ్ అని ఇస్తాను. వెబ్ అని ఈ ప్రతిదీ ప్రీడిఫైన్ క్లాసెస్ అనమాట. ఈ క్లాస్లోనే మాత్రమే యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం టెక్స్ట్కి అప్లై చేయాలి కాబట్టి టెక్స్ట్ ప్రైమరీ అని ఇస్తాం. ప్రైమరీ అని ఇస్తే బ్లూ వచ్చింది. నెక్స్ట్ మనకి ఇంకో అంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ రావాలి అనుకోండి. బ్యాక్గ్రౌండ్ కానీ సేమే, కాకపోతే బీజీ అని ఇచ్చేసి ఒక స్లాష్ ఇచ్చి మనం సక్సెస్ అని ఇస్తున్నాం. ఇలా గ్రీన్ కలర్ అనేది వస్తుంది అనమాట. లైక్ మీరు టెక్స్ట్కి అప్లై చేయాలంటే టెక్స్ట్ అని ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్కి అప్లై చేయాలంటే బీజీ అని ఇవ్వచ్చు. ఇక్కడ ఉన్న బూట్ స్ట్రాప్ కలర్స్ అన్నీ అలాగే యూజ్ చేసుకుంటాం. లేదా నెక్స్ట్ ఇంకోటి ఒకటి తీసుకుంటాను, వెబ్ స్టాక్ అని తీసుకొని క్లాస్లో ఇంకేం కలర్ ఇద్దాము, లైట్ అని ఇస్తాం. టెక్స్ట్ లైట్ ఇచ్చాము, మీకు కనపట్లేదు. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను, దానికి బీజీ డార్క్ అని ఇస్తాను, ఇప్పుడు కనిపిస్తుంది అది. ఇలా మన బూట్ స్ట్రాప్ కలర్స్ అనేవి యూజ్ చేసుకుంటారు. థ్యాంక్ యూ.